హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. సమ్మర్ వచ్చేసింది కదా, స్కూల్స్ కూడా హాలిడేస్ వచ్చేసాయి. ఇక ఊరికే పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతారు కదా, ఇలా ఒక్కసారి బెల్లం గవ్వలు చేసి పెట్టేసేయండి, ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కప్పు మైదా పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ మరియు హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వంట సోడా మరియు కాచి చల్లార్చిన నెయ్యి ఇవంతా వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని చపాతీ పిండిని కలిపినట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనము ఒక అర్ధగంట నుంచి గంట దాకా పక్కన పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన పిండి అనేది మంచిగా నాని మనకి బెల్లం గవ్వలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండేలా చుట్టేసుకోవాలి. చాలా చిన్న సైజ్ చేస్తే మనకి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. అలా రౌండ్ చేసుకున్న పిండిని మనము గవ్వల పీట మీద గవ్వల్లాగా ఒత్తుకోవాలి. గవ్వల పీట లేని వాళ్ళు దువ్వెన మీదైనా చేసుకోవచ్చు, కాకపోతే దువ్వెన కొత్తగా ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు దాకా బెల్లాన్ని తీసుకొని అందులో కాస్తంత వాటర్ వేసి ఉడికించుకోవాలి. పాకం అనేది వచ్చాక మనం ముందుగా తయారు చేసుకున్న గవ్వల్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం గవ్వలు అనేది రెడీ అయిపోయింది. సరేనండి, ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో.